హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇంకా ఎవరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ 2026 సంక్రాంతి సినీ హడావుడైతే మొదలైపోయింది. అండ్ మొట్టమొదటిగా రిలీజ్ అయిన సినిమా మన ప్రభాస్ నటించిన రాజా సాబ్. అండ్ సినిమా ఎలా ఉంది అని రివ్యూ చెప్పే ముందు ప్రభాస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఈసారి హర్రర్ ఫ్యాంటసీ తోటి మన ముందుకు వచ్చేసాడు. అసలు పాన్ ఇండియా లెవెల్ హీరో, మంచి యాక్షన్ సీన్స్, సలార్ లాంటి మంచి హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ చూసాం. మళ్ళీ కలికి ఒక ఫ్యూచర్ ఏరియా అని ఒక మంచి సైంటిఫిక్ మూవీ చూసాం మనం. దాని తర్వాత మంచి హర్రర్ ఫ్యాంటసీతో వచ్చాడు. అంత మాసం హీరో ఒక హర్రర్ ఫ్యాంటసీ కామెడీ టైమింగ్తో వచ్చాడు. మన మారుతి డైరెక్షన్ అండ్ మారుతి కామెడీ సినిమాలు చాలా బాగుంటాయి. మన భలే భలే మొగడవే కావచ్చు, మళ్ళీ తర్వాత మహానుభావుడు వేడ కావచ్చు, ప్రేమ కథ చిత్రం, అది కూడా హర్రర్ కామెడీ, మంచి మంచి కాన్సెప్ట్ ఉంటే బాగా చేస్తాడు మారుతి. అటువంటి మారుతి పాన్ ఇండియా లెవెల్ హీరోని తీసుకుని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని ట్రైలర్స్ అవి చూసిన తర్వాత ఇంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఓకే ఈ విధంగా ఉండబోవచ్చు అని కొంత ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళడం జరిగింది. ఓకే, టైటిల్ వేశారు. టైటిల్ గా అదిరిపోయింది. ప్రభాస్ అంటే ఈ మధ్యన సినిమా కంటెంట్ మీద కంటే ఎక్కువ ఆలోచనలు టైటిల్ కార్డు మీద పెడుతున్నారు. టైటిల్ కార్డుకు ఉన్నంత ఎలివేషను, ఉన్నంత చూపించే విధానం కానీ స్క్రీన్ ప్లే సినిమా మీద మర్చిపోతున్నారు. టైటిల్ కార్డు ఒకటి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, మంచి హై ఇచ్చింది టైటిల్ కార్డు, చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ సీన్తోనే స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా ప్రభాస్ ఎంట్రీ వచ్చింది, గుడ్, బాగుంది. అక్కడ తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ కావచ్చు, మన బుజ్జిగాడు వింటేజ్ ప్రభాస్ని తీసుకొద్దాం అనుకున్నారు కానీ ఇక్కడ మారుతి కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంటుంది కానీ బుజ్జిగాడు ప్రభాస్ని అయితే చూడం. బుజ్జిగాడు ప్రభాస్ని ఇమిటేట్ చేయాలి అన్నట్టు ఉంటుంది. ప్రభాస్ ఇమిటేట్ చేస్తుంటే అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. ఆ విధంగా ఉంటుంది. కొంచెం ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది. బట్ హీరోయిన్స్ విషయానికి వస్తే ముగ్గురు హీరోయిన్స్ అనవసరం ఈ సినిమాకి, అస్సలు అనవసరం. అసలు నిధి అగర్వాల్ ఇంకా మాలవిక అనుకోండి, ఇద్దరు అనవసరం. అసలు ఇది కొద్దిగా అంటే స్టోరీ స్కోప్ అని హీరోయిన్స్ కంటే అన్నెసరీ హీరోయిన్స్ ఎక్కువైపోయారు. పోనీ నువ్వు 3 hours మూవీ, 2.5 hours మూవీ నీకు ప్రొలాంగ్ అవ్వాలని చెప్పేసి కొన్ని సీన్స్ పెట్టండి. ఆ సీన్స్ బాగున్నాయంటే అస్సలు బాగాలేదు, ఇరిటేటింగ్గా ఉంటున్నాయి. మన ట్రైలర్లో చూసిన ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ కాన్సెప్ట్ అస్సలు టచ్ కూడా కాదు. చాలా ఇరిటేటింగ్, బోరింగ్, అన్నెసరీ హీరోయిన్, అన్నెసరీ సాంగ్స్, అక్కడక్కడ ప్రభాస్ కంటే సాగిపోదు, ఇరిటేటింగ్ వస్తుంది. పోనీ ఇదంతా బాగుంది, ఇంటర్వెల్ ఏమైనా బాగుంటుందంటే ఇంటర్వెల్ కూడా సప్పగానే ఉంటుంది, అంత హైయే ఉండదు. ఓవర్ గ్రాఫిక్స్ పెట్టేశారు. ఒక హర్రర్ ఫ్యాంటసీ అంటారు కానీ ఒక్క హర్రర్ ఎలిమెంట్ లేదు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కొద్దిగా చూపించారు కానీ హర్రర్ ఫ్యాంటసీ అని కలిపి వచ్చినందుకు కంప్లీట్ హర్రరే కాదు, ఓన్లీ ఫ్యాంటసీ మూవీ. ఫ్యాంటసీ అనే హర్రర్ మూవీ అనే కాదు, ఇంత హర్రర్ మూవీ లేదు. సినిమానే భయం వేసింది. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ లేకపోతే సినిమానే భయపెట్టింది మనల్ని. సో హై ఎక్కువని డిసప్పాయింట్ అయిపోయాం, రియలీ డిసప్పాయింటెడ్. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏదైనా మారుతుందా అనుకుంటే ఏమన్నా సాగదీశాడు మారుతి సెకండ్ హాఫ్. అసలు ఎవరైనా రబ్బర్ బ్యాండ్ తెగేదాకా సాగదీస్తాడు, తెగిన రబ్బర్ బ్యాండ్ కూడా వదలలేదు ఈ మారుతి అయితే మాత్రం, అంతలా సాగదీశాడు. అంటే అంత మళ్ళీ హీరోయిన్స్ వస్తారు, మళ్ళీ అసలు సినిమానే సాగుతోంది, ఎప్పుడు అయిపోతుందిరా అనుకుంటే మధ్యలో మళ్ళీ ఒక సాంగ్ ఒకటి. అంటే పేషెన్స్, జనాల పేషెన్స్తో ఆడుకున్నాను మారుతి అయితే ఈసారి. అంటే నాకు ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకు అనిపించిందంటే, సునీల్ డైలాగ్ ఉంటుంది కదా, వచ్చిన అవకాశం అదేంటి చేతుల దాకా వచ్చిన అవకాశం సర్వనాశనం చేసేవంటాడు కదా. మారుతి ఈ సినిమా వస్తే మారుతి విషయం నాకు ఇదే డైలాగ్ చెప్పాలని ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే మైండ్ గేమింగ్, ఇల్యూజన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఆ కాన్సెప్ట్స్ దగ్గర ఒక 10 నిమిషాలు ప్రభాస్ నటన ఉంటుంది, చాలా అంటే చాలా బాగా చేస్తాడు. ఆ ఒక్క 10 నిమిషాలు అంటే సినిమా ఒక లెవెల్కి తీసుకెళ్ళగానే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాన్సెప్ట్ బాగుంది అంటే ఈ కాన్సెప్ట్ రాసినందుకు నాకు తెలిసి మారుతి క్రిస్టోఫర్ నోలాన్ ఫీలింగ్తో రాస్తాడేమో మరి. ఒక ఇల్యూషన్స్ కానీ కొంతసేపటికి ఏది ఇల్యూషన్ ఏది రియాలిటీ అనే మైండ్ సెట్తో కూడా మనం జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కన్ఫ్యూజ్ స్క్రిప్ట్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ జనాలకు అంత తేలిక అర్థం. నువ్వు ముందు నుంచి నసపెట్టి సడన్గా కాన్సెప్ట్ పెడితే జనాలకి ఎక్కదు. ముందు నుంచి అంటే మీ ఇంటర్వ్యూ మారుతి ఒకసారి ఇంటర్వ్యూలో మాట అన్నాడు, నేను ఏదైనా పెద్ద విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు ఆడియన్స్ మైండ్
ఫ్రీగా ఉండాలి. అలా ఫ్రీగా ఉంచడానికి ముందు ఒక సీన్ పెట్టి, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సీన్ పెట్టి ఫ్రీ ఉంచి తర్వాత చెప్తా అన్నారు. అలాగా నువ్వు పెద్ద విషయాలు చెప్పేది అరగంట ఉంటే, మిగతా 2:30 గంటలు నువ్వు ఎక్స్‌ట్రా పెట్టిన సీన్‌లే ఉన్నాయి. ఆడియన్స్ మైండ్ రిలాక్స్ కాదు. ఎంత రిలాక్సింగ్ అయిపోతుందో కొంతమంది నిద్రపోతున్నారు. అంత రిలాక్సింగ్ అయిపోతున్నాయి. ప్రభాస్ సెకండ్ హాఫ్‌లో 10 నిమిషాలు వచ్చే ప్రభాస్ నటన తప్ప సినిమాలో నాకు ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కాన్సెప్ట్. ఒక్క పాజిటివ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి నేను మాట్లాడను. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా వరస్ట్ ఉంది. ఇదే సినిమా బాలయ్య ఉంటే తమను ఎర్రగొట్టేసేవాడు. అది వేరే విషయం. అండ్ ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తాం. క్లైమాక్స్ విషయానికి వస్తే ఒక రకంగా ఎండ్ చేయాలనుకున్నారు గానీ, ఆ విజువల్స్ కానీ అది చాలా బాగున్నాయి. కానీ ఎక్కట్లా మైండ్‌కి. అంటే తప్పు నాలో ఉందా? లేకపోతే స్క్రీన్ ప్లే నాకు అర్థం కావట్లేదా? అసలు అప్పటికే నాకు పేషెన్స్ పోయింది. పేషెన్స్ పోయిన తర్వాత నువ్వు ఒక బిగ్ క్లైమాక్స్ చేసుకుంటే అది ఎక్కట్లేదు జనాలకక్కడ. నాకు కూడా ఎక్కట్లే. అసలు ఎప్పుడైపోతుందిరా అనిపించింది సినిమా. అది ఎప్పుడైపోతుందో అనుకోని ఇంత కూడా కాదే, ఎంతకీ కాదే. అసలు ముగ్గురు హీరోలు అనవసరం. అసలు సంజయ్ దత్ క్యారెక్టర్ చేశాడు గానీ, నాకు సంజయ్ దత్ కంటే సినిమాలో సంయుక్తీకరణి కూడా ఉన్నాడు. నాకు సంజయ్ దత్ క్యారెక్టర్ ఆ సంయుక్తీకరణి చేస్తుంటే అనిపిచ్చేది. అసలు ఎళ్ళే కొద్దీ లెవెల్ ఆఫ్ పేషెన్స్ తలుచుకుని అంతే. ప్రభాస్ కూడా చెప్తా కదా, సినిమా రాలేదు. రాజాసాబ్ అనేది లేదు. మీకు నెక్స్ట్ సినిమా స్పిరిట్. మీరు కల్కి తర్వాత స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో రాజాసాబ్ వచ్చిందని ఎవ్వరు కంగారు పట్టుకోండి. ట్రైలర్‌లో ఆ క్రొకోడైల్ షాట్ చూసి చాలామంది ఫ్యాన్స్ థియేటర్‌కి క్రొకోడైల్‌ని కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు. మీరు కనుక ఆ క్రొకోడైల్‌ని తీసుకొని థియేటర్‌కి వెళ్తే ఆ క్రొకోడైల్ నోట్లో మీ తలపెట్టి చచ్చిపోతారు. అంతలా ఉంది. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాకి ఇల్యూషన్స్ మైండ్ కాన్సెప్ట్ కానీ అది నాకు నచ్చింది. అండ్ ఆ కాన్సెప్ట్స్ అంతా పేపర్ మీద చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ కాన్సెప్ట్ని రాసుకుని దాని చుట్టూ అన్నెసరీ కథ అల్లడం జరిగింది. దానివల్ల ఆ కాన్సెప్ట్ ఎక్కక ఈ కథ చుట్టూ జనాలకు పిచ్చెక్కిపోతుంది. నేను కాసేపు చూసి ఈ కాన్సెప్ట్ నాకు ఎక్కలేదా, ఫ్యూచర్‌ది అండర్ రేటెడ్ అంటారా అంటే అది కూడా నాకు చెప్పలేను. అంటే చాలా మందికి ఫస్ట్ హాఫ్‌కే నీరసించిపోయిన మీకు సెకండ్ హాఫ్‌లో ఇల్యూషన్స్ అని కొత్త కాన్సెప్ట్ మైండ్ కంట్రోలింగ్, మైండ్ గేమింగ్ కాన్సెప్ట్ తెస్తుంటే పేషెన్స్ అయిపోయి జనాలు ఇంకా ఎక్కించుకోవాలనే ఆలోచనతో ఉండరు. ఎప్పుడు అయిపోతుందనే ఆలోచనతో ఉంటారు. ఎప్పుడైతే మారితే మనం కొత్త కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాడో అప్పుడు ఆ కాన్సెప్ట్ ఎక్కించుకోకుండా ఎప్పుడైపోతుందిరా బాబు అన్నట్టు ఉన్నారు. మంచి సలార్ మంచి హైప్ ఇచ్చింది. మామూలు హై కాదు. ఇప్పటికి నేను లంచ్ చేస్తున్నా, డిన్నర్ చేస్తున్నా సలార్ సీన్స్ పెట్టుకుంటా ఒక్కొక్కసారి. పడుకునే ముందు నిద్ర పడక సలార్ సీన్ చూస్తా. అటువంటి హై ఇచ్చేసింది సలార్ మూవీ. అండ్ కల్కి కూడా డిఫరెంట్ హై ఇచ్చింది. అటువంటి హైతో ఉన్న ప్రభాస్‌ని చూసి రాజాసాబ్ ప్రభాస్ అస్సలు సెట్ కాల. లుక్ వైజ్ రాజాసాబ్ ప్రభాస్ చాలా బాగున్నాడు. బట్ మూవీ వైజ్ రాజాసాబ్ ప్రభాస్ ఎవ్వరికీ ఎక్కడు. అండ్ ప్రభాస్ మంచి ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. ఆ ఫైట్స్ చూసిన తర్వాత సలారు, మన కాటేరమ్మ ఫైటు ఇవి కల్కి ఆ ఫైట్స్ చూసేసి ఈ ఫైట్స్ కూడా అస్సలు ఎక్కట్లేదు. అంటే ఆ సినిమాల వల్ల ప్రభాస్ ఈ రేంజ్‌లో ఉన్నాడు. ఇటువంటి డిఫరెంట్ సినిమాలు తీసి మంచి కాన్సెప్ట్‌లో తీస్తే ఎంకరేజ్ చేయొచ్చేమో కానీ, ఇక్కడ ఈ లెవెల్‌లో ఉన్న ప్రభాస్‌ని రాజాసాబ్ ఈ లెవెల్‌లోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఎలా తీస్తాడో తెలీదు కానీ, ప్రభాస్‌ని మాత్రం ఎవర్ చూడని రూపంలో చూస్తామంటే గట్టిగా అయితే చెప్తున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ మీ సినిమా కాదు. సంక్రాంతి మీ పండగ కాదు ఈసారి. మీకు స్పిరిట్ ఇచ్చే హై వేరే లెవెల్‌లో ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. రాజాసాబ్ మాత్రం రియల్లీ డిసప్పాయింటెడ్. రియల్లీ డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ గైస్.